ఇప్పుడు మనం ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ ఐఎఫ్పి ప్యానల్ గురించి మనం మొత్తం ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, యాప్స్ ఏంటి అన్నీ కూడా చాలా వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేయగానే ఐఎఫ్పి ప్యానల్ స్విచ్ ఆన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఎలా కనపడుతుంది. ఇక్కడ చూడండి, చిన్నది అర్ధచంద్రాకారంలో చిన్న గుర్తు, మనకు చిన్న బటన్ ఒకటి కనపడుతుంది. ఫస్ట్ మనం ఈ బటన్ క్లిక్ చేసుకోవాలి. ఈ బటన్ అలా క్లిక్ చేస్తే మనకి ఇలాగా కొన్ని బటన్స్ మళ్ళీ మనకి కనపడతాయి అన్నమాట. వీటి ద్వారా మనం వర్క్ చేసుకోవచ్చు. ఇందులో ఏమన్నాయో ఏంటో అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఈ బటన్ చూడండి, దీన్ని ఏమంటారంటే అండు. అండు అంటే బ్యాక్ బటన్ అనమాట. అంటే మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్ మనకి అవసరం లేదు, బ్యాక్ వచ్చేది అనుకున్నప్పుడు మనం ఈ బ్యాక్ బటన్నే యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్కి నేను ఈ వైర్లెస్ ప్రొజెక్షన్ అనే దాన్ని నేను ఓపెన్ చేయాలనుకున్నాను, కానీ పొరపాటున ఏం చేశానంటే వైట్ బోర్డ్ని ఓపెన్ చేశాను. ఇలా వైట్ బోర్డ్ని ఓపెన్ చేశాను. ఈ వైట్ బోర్డ్ ఇలా ఓపెన్ అయింది, కానీ నాకు ఇది అక్కర్లేదు, వైర్లెస్ ప్రొజెక్షన్ కావాలి. అప్పుడు ఏం చేస్తానంటే ఈ బ్యాక్ బటన్, ఈ బ్యాక్ బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేసామో మనకు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం, హోమ్ స్క్రీన్కి వచ్చేస్తాం అన్నమాట. అలాగా ఈ బ్యాక్ బటన్ ఉపయోగం. తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ సింబల్స్ అన్నీ కూడా ఇటువైపునే కాకుండా మనకి రైట్ సైడ్ కూడా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఏమంటే రైట్ సైడ్. మన స్క్రీన్కి ఎటువైపున ఉంటే అటువైపున ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను రైట్ సైడ్కి వచ్చి ఈ బటన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ రైట్ సైడ్ని మనకి ఆప్షన్స్ ఓపెన్ అయినాయి అన్నమాట. కాబట్టి మనం రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎక్కడైనా సరే ఈ బటన్స్ ఓపెన్ చేసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. ఇది మనకు అవసరం లేదు, స్క్రీన్ మీద వద్దు, ఇది బ్యాక్ వెళ్ళిపోదు అనుకుంటే ఇక్కడ చూడండి, 2 యారో గుర్తులు ఉన్నాయి. వీటి మీద క్లిక్ చేస్తే అది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు అది మనకి వర్క్ చేయడానికి కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేశాను, వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఈ బ్యాక్ బటన్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇది హోమ్ బటన్. హోమ్ బటన్ అంటే మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ హోమ్ బటన్ క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు ఉన్నది హోమ్ స్క్రీన్ అనమాట. ఈ హోమ్ స్క్రీన్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఉన్నది హోమ్ స్క్రీన్లో ఉన్నాం, దీన్ని హోమ్ స్క్రీన్ అంటారు. ఈ హోమ్ స్క్రీన్కి వస్తాం అనమాట. ఏదైనా వర్క్లో ఉండి మధ్యలో ఉండి మనం హోమ్కి వచ్చేయాలనుకున్నప్పుడు ఈ హోమ్ బటన్ క్లిక్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఈ సింబల్ చూడండి, ఇవి ఏంటంటే రీసెంట్ వర్క్స్ అనమాట. మనం రీసెంట్గా ఏమన్నా వర్కులు చేస్తుంటే మనం చేసినటువంటి వర్క్ ఓపెన్ అవుతుంది అనమాట. అంటే జస్ట్ మనం ఏదో ఒక వర్క్ చేస్తున్నాం, తర్వాత మళ్ళీ ఇంకో వర్క్లోకి వెళ్ళాం, కానీ బిఫోర్ వర్క్ మనకు కావాలి, మళ్ళీ అది ఒకసారి మళ్ళీ మనం చూపించాలి అనుకున్నప్పుడు ఈ బటన్ క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు దాకా మనం చేసిన వర్క్లన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. ఏది కావాలితే దాన్ని మనం క్లిక్ చేసి ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, కనెక్షన్స్. ఇవన్నీ కూడా కనెక్షన్స్. ఫస్ట్ వన్ చూడండి, యాండ్రాయిడ్. ఇక్కడ యాండ్రాయిడ్కి మనకి టిక్ పెట్టి ఉన్నది. యాండ్రాయిడ్కి టిక్ పెట్టి ఉంది అంటే మనం యాండ్రాయిడ్లో వర్క్ చేస్తున్నామని. ఈ ఐఎఫ్పి ప్యానల్ అంతా యాండ్రాయిడ్ మీద పనిచేస్తుంది కాబట్టి మనం ఈ యాండ్రాయిడ్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఓపీఎస్. ఈ ఓపీఎస్ అనేది ఏంటంటే అదొక ఓపీఎస్ ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ కనెక్ట్ చేసుకున్నట్టయితే దీంట్లో కంప్యూటర్లో చేసి వర్క్లన్నీ కూడా మనం ఇక్కడ చేయొచ్చు అనమాట ఆ బాక్స్ ద్వారా. అది మనకి అంత ఉపయోగం లేదు కాబట్టి దాని జోలికి వెళ్ళవలసిన అవసరం లేదు మనం ఇప్పుడు. నెక్స్ట్ HDMI 1, HDMI 2, HDMI 3, HDMI 4 ఇలాగా 4 పోర్ట్లు ఇవ్వటం జరిగింది. HDMI పోర్ట్లు 4 ఇచ్చారు. ఈ HDMI పోర్ట్ల యొక్క ఉపయోగం ఏంటంటే మనం మన ల్యాప్టాప్ని కానీ లేదంటే మన కంప్యూటర్ని కానీ దీనికి HDMI కేబుల్ ద్వారా కనెక్షన్ ఇచ్చుకుంటాం అనమాట. అప్పుడు HDMI 1కి ఇచ్చినట్టయితే దీంట్లో టిక్ మార్క్ వస్తుంది. అప్పుడు HDMI 1కే మన ల్యాప్టాప్కి కనెక్షన్ ఇచ్చుకున్నాం అనుకోండి, HDMI కేబుల్ ద్వారా ఇచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ల్యాప్టాప్లో ఏ వర్క్ అయితే చేస్తున్నామో ఆ వర్క్ అంతా కూడా మనకి ఇక్కడ ఐఎఫ్పి ప్యానల్ స్క్రీన్ మీద మనకి కనపడుతుంది అనమాట. ఇందులో ఇవి ఈ బటన్స్ యొక్క ఉపయోగాలు మనకి. మిగతావే టైప్ సి.
మన దగ్గర ఏమన్నా టైప్ సి యూఎస్బి కేబుల్ ఏమన్నా ఉంటే టైప్ సి కేబుల్ పెట్టుకోవచ్చు, దానికి మనకు ఉపయోగపడుతుంది. అలాగే మన ఫోన్ ఛార్జింగ్ కూడా టైప్ సి కేబుల్ ద్వారా మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకా మిగతా ఏమీ మనకు అవసరం లేదు. ఇది ఏవి అంటే ఆడియో విజువల్. మనం ఏమన్నా సౌండ్ అవుట్ సోర్స్ ఏమన్నా మనం ఇచ్చుకోవాలంటే దీని ద్వారా ఇచ్చుకోవచ్చు. ఇది కూడా మనకు పెద్ద అవసరం ఉన్నది, ఇందులో సౌండ్ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ యానోటేషన్ అంటారు దీన్ని. ఇది పెన్ సింబల్ ఉంది కదా, ఈ పెన్ సింబల్ని ఏమంటారంటే యానోటేషన్ అంటారు. యానోటేషన్ అంటే మనం ఈ హోమ్ స్క్రీన్ మీద ఏదైనా రాయాలంటే ఈ పెన్ ఉపయోగించి రాయొచ్చు అనమాట. హోమ్ స్క్రీన్ మీదే కాదు, మనం ఏదైనా ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ఆ పీడిఎఫ్ చూస్తూ దాని మీద ఏమన్నా కరెక్షన్స్ చేసుకోవాలన్నా ఈ పెన్ ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని క్లిక్ చేశాను నేను. ఇక్కడ చూడండి, ఇట్ వాజ్ డిటెక్టెడ్ దట్ యూ హ్యాడ్ అన్సేవ్డ్ డేటా లాస్ట్ టైం మీకు సేవ్ చేయకుండా కొంత డేటా ఉండిపోయింది, అది ఏమన్నా సేవ్ చేయమంటారా అని అడిగింది. మనకు అవసరం లేదు కాబట్టి క్యాన్సిల్ కొట్టేసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఈ పెన్ సింబల్ మనకి ఎలా వస్తుంది అనమాట. ఈ పెన్ సింబల్ అనేది మనకి ఎలా వస్తుంది, ఇది మనం ఎక్కడికైనా మార్చుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన చోట పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ పెన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. దీని మీద క్లిక్ చేద్దాం. మీరు ఏం చేస్తారు, నేను ఇక్కడ మౌస్ ఉపయోగిస్తున్నాను, మీరు పెన్ ఉపయోగించవచ్చు, లేదంటే ఆ వేలుతో కూడా మీరు టచ్ చేయొచ్చు, ఎలాగైనా పర్లేదు. మనకి స్టైలస్ పెన్ ఉంటుంది కాబట్టి స్టైలస్ పెన్ తోటి టచ్ చేసినా పర్లేదు, లేదంటే మనం వేలు ఉపయోగించి మనం దీన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను. ఇలాగ కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి మనకి. ఈ ఆప్షన్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. దీన్ని క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. పైన ఇక్కడ ఇది పెన్ ఆప్షన్, నెక్స్ట్ ఇది బ్రష్, నెక్స్ట్ ఇది పెన్సిల్. ఇది పెన్సిల్లో ఉంది కాబట్టి మనం పెన్లో పెట్టుకుంటాం. ఇది క్లిక్ చేస్తే బ్లూ కలర్ రావాలి, బ్లూ కలర్లో ఉంటుంది, పెన్ ఆప్షన్లో ఉంది. ఇది స్టైలస్ ఇటువైపు ఉపయోగిస్తాం అనే దానికోసం. ఇది స్టైలస్ సూదిగా ఉన్న మనం ఉపయోగిస్తే ఈ ఎస్లో పెట్టుకుంటాం. స్టైలస్ తిరిగేసి కొంచెం బోల్డ్గా ఉన్న వైపు, లావుగా ఉన్న వైపు స్టైలస్ ఉపయోగించాలనుకుంటే ఈ ఎఫ్లో పెట్టుకుంటాం. కానీ మనం సాధారణంగా ఇక్కడ పైన పెట్టుకుంటాం, ఇక్కడ ఎస్ పెట్టుకుంటాం, ఈ పైన ఉన్నటువంటి ఈ పెన్ పెట్టుకుంటాం. ఇప్పుడు మనం పెన్ను యూజ్ చేయాలి. పెన్ను యూజ్ చేయాలంటే మనం స్టైలస్ పెన్ తోటి రాయొచ్చు, మన వేలుతో కూడా రాయొచ్చు. అయితే నెక్స్ట్ ఇక్కడ ఒక సింబల్ ఉంది చూడండి, ఇది పెన్ యొక్క థిక్నెస్ అనమాట. మనం రాసింది లీన్గా ఉండాలా అంటే బాగా సన్నగా ఉండాలా లేదంటే థిక్గా ఉండాలా అనేది ఇది డిసైడ్ చేస్తుంది. దీన్ని ఎలా మార్చుకుంటాను. ఇప్పుడు చూడండి, నేను కిందకంటా పెట్టాను. కిందకంటా పెట్టి నేను ఏం చేస్తున్నానంటే పెన్నుతో రాస్తున్నాను. ఇప్పుడు నేను పెన్నుతో రాస్తున్నాను. నేను మ్యాథ్స్ అని నేను పెన్నుతో రాశాను. పెన్నుతో రాస్తే ఎలా ఉందో చూడండి, బాగా అక్షరాలు కొంచెం సన్నగా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు దాన్ని మనం ఇంకా థిక్గా కావాలి, మనకి కనపట్టలేదు, బ్యాక్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కనపట్టలేదు అంటే దీన్ని ఇలా మార్చుకోవచ్చు. పెన్ యొక్క సైజుని మార్చుకుంటాం, థిక్నెస్ మార్చుకుంటాం. ఇప్పుడు రాస్తున్నాను చూడండి, తెలుగు. ఇప్పుడు చూడండి, కొంచెం థిక్నెస్ పెరిగింది. అలాగా ఆ బటన్ పైకి తీసుకెళ్లే కొద్దీ, ఆ బటన్ మనం పైకి తీసుకెళ్లే కొద్దీ దాని యొక్క థిక్నెస్ మారుతుంది. ఇంకా బాగా పైకి పట్టుకెళ్ళామనుకోండి, ఇంకా థిక్గా రాస్తుంది. ఇలాగా మనం ఏది కావాలంటే దాన్ని ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. ఇది పెన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సర్కిల్స్, కలర్స్ ఉన్నాయి కదా. మనం ఏ కలర్ ఉపయోగించాలంటే ఆ కలర్ మీద టిక్ పెట్టుకుంటాం. సపోజ్ మనం ఈ టిక్ రెడ్ ఉపయోగించాలనుకుంటే టిక్ రెడ్ మీద మనం టిక్ పెట్టుకున్నాం. ఇప్పుడు మనకి అదే కలర్
సోషల్. ఆ రకంగా మనకి కలర్ కూడా మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆప్షన్స్ అయిపోయినాయి. ఇక్కడ నెక్స్ట్ చూడండి పైన రికగ్నైజ్ షేప్, రికగ్నైజ్ హ్యాండ్ రైటింగ్ అని చెప్పేసి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 2 ఆప్షన్స్ ఏంటంటే రికగ్నైజ్ హ్యాండ్ రైటింగ్ అని ఫస్ట్ ఆన్లో పెట్టుకున్నాం. ఏం లేదు, పెన్నుతో టచ్ చేసి సైడ్కి లాగినట్టయితే అది ఆన్ అవుతుంది. ఇప్పుడు రికగ్నైజ్ హ్యాండ్ రైటింగ్ ఆన్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ స్టైలస్ పెన్నుతో రాస్తున్నాను. నేను మీకు కనపడదు అది, కానీ నేను రాస్తున్నాను. అది ఏ రకంగా రికగ్నైజ్ చేస్తుంది చూడండి. మండే అని రాశాను. ఈ మండే అని రాసిన ఏమవుతుందో చూడండి, బాగా పెద్దదైపోయింది. ఇక్కడ చిన్నది రావాలి, ఇంకా చిన్న అక్షరాలు రాస్తాను. ప్రింట్ వస్తుంది అనమాట. లేదంటే థిక్నెస్ తగ్గిందాం, పెన్ థిక్నెస్ తగ్గించి రాద్దాం ఒకసారి. పెన్ థిక్నెస్ ఎక్కువగా ఉండడం వల్ల అలాగ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పెన్ థిక్నెస్ బాగా తగ్గిస్తున్నాను. ఇప్పుడు ఇది మనం హ్యాండ్ రైటింగ్తో రాస్తే ప్రింట్ ఎలాగ వస్తుందో చూద్దాం. మండే అని రాస్తున్నాను నేను. మండే ఇలా వచ్చిందనమాట. మండే అంటే ప్రింట్ వస్తుంది అనమాట, మనకే ప్రింట్ వస్తుంది. లేదంటే సండే ఇలా రాశాను, సండే రాశాను, సండే. ఇలా మనం చేతితో ఏమి రాసినప్పటికీ కూడా అది మనకు ప్రింట్ కింద కనబడుతుంది అనమాట. ఇది దాని యొక్క ఉపయోగం, రికగ్నైజ్డ్ హ్యాండ్ రైటింగ్ యొక్క ఉపయోగం అనమాట. ఇప్పుడు మనం రికగ్నైజ్ షేప్లోకి వెళ్దాం. దీన్ని ఆన్ చేసాను. షేప్ని ఎప్పుడైతే ఆన్ చేస్తామో రికగ్నైజ్ హ్యాండ్ రైటింగ్ ఆఫ్ అయిపోతుంది. రికగ్నైజ్ షేప్ అంటే మనం ఏ షేప్నైనా సరే మనం డ్రా చేసినట్టయితే అది పెర్ఫెక్ట్గా వస్తుంది. మనం డ్రా చేసినప్పుడు పెర్ఫెక్ట్గా డ్రా చేయలేము. ఇప్పుడు ఒక సర్కిల్ ఉందనుకోండి, మనం పెర్ఫెక్ట్గా డ్రా చేయలేము, అయినప్పటికీ మనకు అది చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఒక సర్కిల్ స్టైలిష్ పెన్తో డ్రా చేస్తున్నాను చూడండి. ఒక సర్కిల్ డ్రా చేస్తాను. అది అంటే నేను సర్కిల్ కింద పెర్ఫెక్ట్గా పెట్టలేదు కాబట్టి కొంచెం షేపు మారింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సర్కిల్ నేను గీసాను. ఇది చూడండి, పెర్ఫెక్ట్గా వచ్చింది సర్కిల్. అంటే మనం గీసిన దాన్ని బట్టి అక్కడ వస్తుంది అనమాట. కొంచెం కోలగా గీసినట్టయితే మనకి కోలగా వస్తుంది సర్కిల్, రౌండ్గా గీస్తే రౌండ్గా వస్తుంది. అలాగే నేను ఇప్పుడు ఒక స్క్వేర్ డ్రా చేస్తున్నాను. ఏదో రఫ్గా వచ్చింది ఇక్కడ మనకి, కానీ చూడండి పెర్ఫెక్ట్గా వచ్చేసింది స్క్వేర్. అలాగే నేను ఒక రెక్టాంగిల్ గీస్తున్నాను, రెక్టాంగిల్ వచ్చేసింది. అలాగే ఒక ట్రయాంగిల్ గీస్తున్నాను. మనం ఎలా గీసినప్పటికీ కూడా కాస్త అటు ఇటుగా ఎలా గీసినప్పటికీ కూడా ఇక్కడ మనకు పెర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి అన్నమాట. అది రికగ్నైజ్డ్ షేప్, రికగ్నైజ్డ్ హ్యాండ్ రైటింగ్ యొక్క ఉపయోగాలు అన్నమాట. ఇక నెక్స్ట్ ఇందులోకి వెళ్దాం. ఇందులో చూడండి సేవ్ అని ఉంది. సేవ్ అని ఉంది. ఎలా సేవ్ చేయాలి అనేది మనం నెక్స్ట్ చూడొచ్చు. ఇక్కడ సేవ్. ఇప్పుడు మనం ఈ స్క్రీన్ మీద ఏదో కొంత రాసాం, ఆ రాసింది మనకి సేవ్ అవ్వాలి. సేవ్ అవ్వలేదు అంటే మనకి ఒక మంచి చక్కటి మ్యాటర్ రాసాం, అది మళ్ళీ రాయాలంటే మనకు కష్టం అవుతుంది అని అనుకున్నప్పుడు దీన్ని సేవ్ చేసుకోవాలంటే సేవ్ బటన్, సేవ్ బటన్ నొక్కి ఇప్పుడు జేపీజీ కావాలా, పిఎన్జీ కావాలా, పీడిఎఫ్ కావాలా అని అడుగుతాం. మనకి ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్ పెట్టుకోవచ్చు. సాధారణంగా ఇది జేపీజీలో పెట్టుకుంటాం కాబట్టి జేపీజీలో పెట్టుకున్నాం. ఇది ఇప్పుడు ఎక్కడ సేవ్ చేయను, వైట్ బోర్డ్లో సేవ్ అవుతాను, పాత వైట్ బోర్డ్లో సేవ్ అవుతాను కాబట్టి వైట్ బోర్డ్లో సేవ్ చేస్తాం. లేదు, మనం ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నట్లయితే ఆ ఫోల్డర్లో మనం సేవ్ అయ్యేలా చేయాలనుకోండి, ఏం చేద్దామంటే చేంజ్ అని ఉంది కదా, చేంజ్లోకి వెళ్తాం. చేంజ్లోకి వెళ్ళినప్పుడు చూడండి ఇక్కడ
మనం పెట్టుకున్న ఆప్షన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. నేను ఏం చేశానంటే DSP2 అనేటటువంటి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఏంటంటే ఒక్కొక్క టీచరు వాళ్ళ పేరు మీద ఒక్కొక్క ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు తయారు చేసినవన్నీ ఆ ఫోల్డర్లో పెట్టుకుంటే ఇంకా ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట. కన్ఫ్యూజన్ లేకుండా ఎవరి ఫోల్డర్ ఓపెన్ చేసుకుని వాళ్ళకి సంబంధించిన లెక్కలు చెప్పుకోవడం, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి మ్యాటర్ చూపించుకోవడం జరుగుతుంది అనమాట. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే DSP2 అనేటటువంటి ఫోల్డర్ ఓపెన్, ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేసుకోవాలి. మీరు జస్ట్ పెన్తో టచ్ చేయొచ్చు, చేతితో టచ్ చేయొచ్చు. ఇప్పుడు సేవ్ అయిపోయింది. ఇప్పుడు మరి ఆల్రెడీ సేవ్ అయిపోయింది కదా, సేవ్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా తర్వాత రోజు ఇంకోసారి మనం చూసుకోవాలనుకున్నాం, అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఫస్ట్ బ్యాక్ వచ్చేది. ఈ బ్యాక్ వచ్చేసిన తర్వాత సేవ్ చేయాలంటే మనం ఫైల్ మేనేజర్లోకి వెళ్తాం. ఫైల్ మేనేజర్ని క్లిక్ చేస్తాం. ఈ ఫైల్ మేనేజర్లో చూడండి DSP2 అని ఉంటుంది. ఈ DSP2ను ఓపెన్ చేసుకోవాలి. యానోటేషన్ అని ఉంటుంది, అంటే దీన్ని యానోటేషన్ అంటాను. ఈ పెన్ అనే యానోటేషన్, దీన్ని క్లిక్ చేసుకోవాలి. యానోటేషన్ మనం దీన్ని క్లిక్ చేసుకోవాలి. చూడండి నేను ఏవైతే రాసానో అవన్నీ మళ్ళీ ఓపెన్ అయ్యాయి. అలాగా ఒకసారి మనం సేవ్ చేసింది ఎందులోకి వెళ్ళి ఓపెన్ చేసుకోవాలి? ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి ఫైల్ మేనేజర్లో మనం ఎందులో అయితే సేవ్ చేసామో దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు కావాల్సింది ఓపెన్ అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ యానోటేషన్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చాను. ఇప్పుడు బ్యాక్ వచ్చేసాం. యానోటేషన్ అయిపోయింది కదా. ఇక నెక్స్ట్ యాప్స్. ఈ యాప్స్ అనేవి ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న బాక్స్ పెడుతున్నాను చూడండి, ఎక్కడ ఉంటాయి. ప్లస్ అప్లికేషన్స్ అని ఇక్కడ ఒక బాక్స్ ఉంది. ఇందులోకి వెళ్ళినా మొత్తం స్క్రీన్ అంతా వస్తాయి యాప్స్. ఎక్కడైనా చూసుకోవచ్చు మనం యాప్స్, ఎక్కడైనా చూసుకోవచ్చు. నేను ఇక్కడ ఇందులో కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి అవన్నీ చేయబడతాను. క్లిక్ చేసింది, యాప్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ మనకి కెమెరా ఉంది. ఈ కెమెరా అనేది మనకి దీనికి కెమెరా లేదు కాబట్టి దాన్ని మనం పక్కన పెట్టాలి. ఏం చేద్దంటే ఎక్స్టర్నల్గా ఏమన్నా కెమెరా దానికి క్లిక్ చేసుకుంటే ఏమన్నా పనిచేద్దామో తప్ప, లేదంటే కెమెరా వల్ల మనకి యూజ్ లేదు. ఇక రెండోది క్రోమ్. మనం క్రోమ్లోకి వెళ్ళాం. క్రోమ్ సాధారణంగా మన మొబైల్స్లో క్రోమ్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలాగా ఇందులో కూడా మనం క్రోమ్ యూజ్ చేస్తాం. అయితే మనకి యూజ్ ఇప్పుడు సపోజ్ ఒక హార్ట్ ఇమేజ్ చూపించాలనుకున్నాం. ఇక్కడ ఈ క్రోమ్లోకి వెళ్ళి హార్ట్ ఇమేజ్ అని ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు మనం సెర్చ్లోకి వెళ్ళినట్టయితే మనకి హార్ట్ ఇమేజ్ వచ్చింది. ఇలాగ హార్ట్ ఇమేజ్ వచ్చింది. దీన్ని మనం ఇలా తీసుకొని మనం స్టూడెంట్స్కి ఇలాగ చూపించడానికి, దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆల్రెడీ క్రోమ్లోకి వెళ్ళి క్రోమ్లో నుంచి ఇవన్నీ మనం చూపించవచ్చు. ఇది దీని ఉపయోగం, క్రోమ్ యొక్క ఉపయోగం. ఇంకా ఏమి మనం టైప్ చేయొచ్చు అంటే ఒకసారి చూడండి. నేను APMF అని చెప్పేసి టైప్ చేసింది. ఇక్కడ ఏమొచ్చిందో చూడండి, APMF అంటే ఆంధ్రప్రదేశ్ మ్యాథమెటిక్స్ ఫోరం అని వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మ్యాథమెటిక్స్ ఫోరం అనేటటువంటి ఒక వెబ్సైట్ ఓపెన్ అయింది. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నాడు. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేస్తే ఎలాగా ఈ వెబ్సైట్ ఓపెన్ అయింది. ఈ వెబ్సైట్లో మనకి మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా మనకి ఏది కావాలన్నా ఇందులో దొరుకుతాయి. ఇందులో నేను ఏం చేస్తున్నానంటే, ఇందులో చాలా విభాగాలు ఉన్నాయి. అందులో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి ICT సిమ్యులేషన్స్ అని ఉంది. ఈ ICT సిమ్యులేషన్స్లో ఎక్స్ప్లోర్లోకి వెళ్దాం. ఎక్స్ప్లోర్లోకి వెళ్ళినట్టయితే
ఇప్పుడు చూడండి, ఐసీటీ సిమ్యులేషన్స్లో నేను తయారు చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇప్పుడు విజిట్ సైట్లోకి వెళ్ళినట్టయితే ఈ వీడియో ప్లే అవుతుంది. ఎక్కడ కూడా విజిట్ సైట్లోకి వెళ్తే ఈ వీడియో ప్లే అవుతుంది. ఈ వీడియో ఏది చూడాలనుకున్నా కానీ విజిట్ సైట్లోకి వెళ్ళి మనం చూడవచ్చు. ఇవన్నీ నేను అప్లోడ్ చేసినటువంటి ఏపీఎంఎఫ్ వెబ్సైట్లో నేను అప్లోడ్ చేసినటువంటి జియోజెబ్రాకి సంబంధించినటువంటి వీడియోలు అన్నమాట. ఇలా కాబట్టి ఇలాగ మనం ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు, లేదంటే ఒక ఇమేజ్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు, ఏదైనా క్రోమ్ ద్వారా మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ వచ్చాను. నెక్స్ట్ ఏముందో చూడు, క్లాక్. ఇది కూడా మనకి ఉపయోగపడేది. క్లాక్ కూడా మనకి ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనకి టైం చూసుకోవాలనుకోండి, ఇది ఆల్రెడీ స్టాప్ వాచ్లో ఉంది కాబట్టి మనం క్లాక్లో పెట్టుకుంటాం. ఈ క్లాక్లో పెట్టుకుంటే మనకి టైం చూపెడుతుంది. క్లాక్లో పెట్టుకుంటే మనకి టైం చూపెడుతుంది. టైం కావాలనుకుంటే టైం చూపించుకోవచ్చు, లేదంటే ఇప్పుడు అలారం పెట్టుకుంటాం. ఇలా అలారం పెట్టామనుకోండి, మనం అలారం సెట్ చేస్తాం. అలారానికి టైం సెట్ చేస్తాం. ఇక్కడ మనం ఇందులో సెట్ టైం 6:34కి అలారం పెట్టుకున్నాం. మనం 10కి పెట్టుకోవాలనుకోండి, 10. ఇప్పుడు మనం బ్యాక్ వద్దాం ఒకసారి. అలారంలోకి వచ్చాం, ప్లస్ నొక్కున్నాం, 6:35 ఉంది. ఇక్కడ మనం ఇక్కడ ఇలా క్లిక్ చేసుకోవాలి. 10 కావాలనుకోండి, సపోజ్ 10. ఈ 35 మినిట్స్ మార్చుకోవచ్చు, అలా ఉంచుకున్నా వస్తలేదు. లేదంటే మార్చుకోవాలనుకుంటే 10:20 పెట్టుకోవాలనుకోండి, 10:20, 10:20కి మనం అలారం కావాలి పిఎం, లేదంటే ఏఎంకి మార్చుకుంటాం. ఏఎం 10:20 ఏఎంకి మనకి అలారం చూపించాలి. అప్పుడు మనం క్లాస్ నుంచి బయటకు వచ్చేది అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఓకే క్లిక్ చేసినట్టయితే అది 10:20కి అలారం ఉంది. అది ఏం చేస్తుందంటే 10:20 అయిన తర్వాత ఇక్కడ డిస్ప్లే మనకు చూపెడుతుంది అనమాట, 10:20 అయిపోయింది. ఆ రకంగా అలారం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైమర్. ఇది మనకి బాగా ఉపయోగపడేది టైమర్ అనేది. ఈ టైమర్ ఎప్పుడు మనం ఏదైనా క్విజ్ కండక్ట్ చేయాలనుకున్నాం, మనం ఒక క్విజ్ కండక్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక 2 minutes టైం ఇస్తాం మనం, లేదంటే 1 minute చెప్పాలనుకున్నప్పుడు ఆ కౌంట్ డౌన్ టైం పెట్టుకుంటాం. 1 minute, 1 0 0 చూడండి, 1 minute పెట్టాను. 1 minute టైం పెట్టి మనం ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. 10 minutes పెట్టుకోవచ్చు, 30 minutes పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎంతైనా పెట్టుకొని ఇది క్లిక్ చేస్తే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనకు అది కౌంట్ డౌన్. ఆ 1 minute అయ్యేటప్పటికి ఫ్రిడ్జ్లో ఎవరైనా ఏదైనా చెప్పచ్చు. ఆ టైం చూసుకొని మనకి అది 0 అయ్యే లోపల మనకి ఏదైనా అవుతుందని చూసుకున్నాం. డిలీట్ పెట్టేద్దాం. ఇంకా స్టాప్ వాచ్. ఈ స్టాప్ వాచ్ గురించి మనకు తెలిసిందే. ఇక్కడ రీసెట్ ఆల్రెడీ ఎంత ఉంది, ఇప్పుడు 0 ఉంది. స్టాప్ వాచ్ స్టార్ట్ చేద్దాం. మనకి ఏదైనా ఒక టాస్క్ ఇచ్చారు, అది మనం ఎంతసేపట్లో చేస్తున్నాం అనేది ఇక్కడ మనకి రన్నింగ్ రేస్ కుదరదు. అనేది ఏదైనా ఒక టాస్క్ ఇచ్చారు మీరు, ఆ టాస్క్ ఎవరు ఎంత టైంలో చేస్తున్నారు అనేది మనం ఈ స్టాప్ వాచ్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. మళ్ళీ రీసెట్ పెట్టుకుంటే 0కి వచ్చేస్తుంది. ఇది టైమర్కి సంబంధించిన విషయాలు అన్నమాట. ఈ వెబ్సైట్లో కూడా బయటకు వచ్చేద్దాం. నెక్స్ట్ ఏముందో చూద్దాం. క్లాస్ అయిపోయింది కదా. నెక్స్ట్ ప్లే స్టోర్. ప్లే స్టోర్ గురించి మనం తెలిసిందే. ప్లే స్టోర్లోకి వెళ్తాం.
ప్లే స్టోర్లోకి వెళ్ళి మనకి ఏ యాప్ కావాలంటే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం. ఇలా ఉంది. సెర్చ్ చేస్తాం, గేమ్స్లోకి వెళ్తాం, ఇందులో క్లిక్ చేసుకుంటాం. ఆల్రెడీ నేను జియో జెబ్రా అనే యాప్ని ఇంతకుముందు నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ జియో జెబ్రా అనేది వచ్చింది. అలాగే మనకి ఏది కావాలంటే ఏ యాప్ కావాలంటే ఆ యాప్ని అయితే మనం టైప్ చేసుకుంటాం. టైప్ చేసుకున్నప్పుడు ఇలాగ దాన్ని క్లిక్ చేస్తే మనకి యాప్స్ ఇక్కడ వస్తే దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేస్తాం, ఇన్స్టలేషన్ అవుతుంది అనమాట. మనకి సెల్లో చాలాసార్లు చేస్తూ ఉంటాం కదా, అలాగా ఇన్స్టాల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ప్లే స్టోర్ అయిపోయింది. నెక్స్ట్ యూట్యూబ్. ఈ యూట్యూబ్ అనేది మనకి అందరికీ తెలిసిందే. యూట్యూబ్లోకి వెళ్ళి మనం ఏదైనా చూడవచ్చు.